నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జెమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఆర్థిక ఇబ్బందులు మీకు తెలియంది కాదు. అవును. ఖచ్చితంగా ఎంతమంది సఫర్ అవుతున్నారో దీంతో చెప్పలేం. మీకొచ్చే కన్సల్టేషన్స్ మాక్సిమం దీని గురించి అడుగుతారా? అవునమ్మా, అవును. ఎక్కువ ఆర్థిక ఇబ్బందులే. 90% అవును. అదే అడుగుతారు. మరి ఈ ఆర్థిక ఇబ్బందుల్ని అసలు ఒక జాతక పరిశీలన పరంగా మీకు ఒకవేళ మీరు ఛాలెంజ్ చేసి కూడా చెప్తారు. మీకు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇస్తే మీ సమస్య ఏంటో మీరే చెప్తారు. అవును, నేను తప్పకుండా నేనే వారి సమస్య చెప్తాను. ఏంటో. నేనే చెప్తాను. మేము నోరిప్పాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. సో ఖచ్చితంగా మరి మీరు కన్సిడర్ చేస్తారు, లేకపోతే మీకు తెలుస్తుంది అవును. ఏంటి వీళ్ళ సమస్య అని. అవును. మరి ఈ జాతకం చూసినప్పుడు ఏ గ్రహస్థితి రీత్యా వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తారు? మరి దాని పర్ఫెక్ట్ రెమెడీ ఏంటి మేడం? ఓకే. అయితే ఫస్ట్ వాళ్ళ జాతకంలో చూస్తే అన్ని గ్రహాలు బాగున్నట్టుగానే అనిపించను. ఫస్ట్ మనం వేస్తాం ప్రసన్న చక్రం వేసినప్పుడు వాళ్ళకి సెకండ్ హౌస్ ధనస్థానం అనేది లగ్నంలోంచి సెకండ్ హౌస్ ప్రసన్న చక్రంలో అది చాలా నెగిటివ్గా ఉంటుంది. తర్వాత 10th హౌస్ ఈ రెండునే రాశి చక్రం నవాంశ చక్రం అనేది ప్రశ్న చక్రంలో కూడా చూస్తాం మనం. వాళ్ళు మాట్లాడుతున్న హోరా వచ్చి కుజ హోరా కానీ శుక్ర హోరా కానీ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉంది. కుజహోరా ఉంటే రుణ బాధల వల్లనే మరీ కాల్ చేశారని కూడా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చి జాతక చక్రంలోనే అలానే కుజుడు హౌస్లో మాంది ఉంటుంది వాళ్ళకి వేసిన ప్రశ్నంలో. సో అప్పుడు ఉన్నప్పుడు ఎక్కువ రుణ బాధలు ఉంది. బట్ దేని వల్ల వచ్చింది అని కూడా మనకు కనిపెట్టవచ్చు. వాళ్ళు బిజినెస్ వల్లనా, లేకపోతే వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో వేరే ప్రాబ్లమ్స్ వల్లనా, సో వాళ్ళకి ఎందుకు వల్ల వస్తుందని కూడా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ జాతకం ఫస్ట్ మనం అనలైజ్ చేస్తున్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి పెళ్లి కాక ముందుకు వరకు బాగానే ఉన్నాం. పెళ్లి అయినప్పట్లోంచి ఆర్థిక ఇబ్బందులు చెప్పేవాళ్ళు ఉంటారు. కొన్ని జాతకాలు పెళ్లి అయిన తర్వాతనే బాగా కలిసి వచ్చినాయి, చాలా బాగున్నామని చెప్పేవాళ్ళు కూడా మనం వింటూ ఉంటాం. 100%. కానీ పెళ్లి అయిన తర్వాత చాలా డెవలప్ అయింది, మాకు మంచిగా ఉన్నాం మేమని. అయితే ఇక్కడ జాతకంలో వాళ్ళకి శుక్రుడు స్ట్రాంగ్గా ఉండి వాళ్ళకి మీనరాశిలో ఉచ్చ స్థితిలో ఉండి అది కూడా వాళ్ళ జాతకానికి ఆయన వగ్రం కాకుండా కేంద్రంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మ్యారేజ్ అయిన తర్వాత ఆర్థికంగా బాగుంటారు. సపోజ్ వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి అదే శుక్రుడు వాళ్ళ జాతక రీతిగా మాంది గ్రహం అయి ఉంటే వాళ్ళకి వివాహం అయిన తర్వాతలోంచి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అనిపిస్తాయి. కొంతమందికి ఏంటంటే మ్యారేజ్ అయిన కొన్ని రోజులనే జాబ్ పోతుంది. తర్వాత మంచి జాబ్లో ఉన్న వాళ్ళు కూడా జాబ్ మానేసి వచ్చేస్తారు. కొంతమందికి అసలు అనుకోకుండా వాళ్ళే జాబ్ నుంచి తీసేస్తారు. లేదు వీళ్ళు బిజినెస్ చేసే వాళ్ళుగా ఉండాలి. అసలు వాళ్ళకి ఏమవుతుందంటే జాతక పరంగా వాళ్ళకి వివాహం అయిన తర్వాతలోంచి ఆ బిజినెస్లో అస్సలు బాగుండదు, చాలా డౌన్ఫాల్ అయిపోతుంది. అంటే వాళ్ళ చక్రంలో ఆ శుక్రుడు తర్వాత ధనస్థానం కుటుంబ స్థానం అనే సెకండ్ హౌస్ ఇది రెండునే నెగిటివ్ అయితే అలానే ఉంటుంది. కొన్ని జాతకాలు ఏమవుతుందంటే అందరూ ఏం చెప్తారు, పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత భార్య వల్ల వచ్చిన అమ్మాయి వల్ల అట్లా అని అంటారు. అలా కాదు, తన జాతకంలోనే తనకి దోషం ఉంటేనే కదా, వివాహం సంబంధించిన గ్రహాలు వీక్ ఉంటేనే కదా అలా జరుగుతుంది. అంటే వాళ్ళ జాతకంలోనే అలా ఉంటుంది దోషం. సో ఇది చాలా మందికి ఏంటంటే వచ్చిన అమ్మాయి వల్ల అని అంటారు. కొన్ని సెంటిమెంట్ చూసే వాళ్ళు ఉంటారు, కానీ అలా వాళ్ళ చక్రంలోని చూడాలి. అయితే ఇప్పుడు జాతక రీతిగా చూసామంటే కొంతమంది వచ్చిన తర్వాత చాలా బాగా కలిసి వచ్చింది అనేదానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. కానీ వీళ్ళ దాంట్లో 7th లార్డ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వివాహం అయిన తర్వాత బాగా కలిసి వచ్చింది, అది అమ్మాయి వల్ల కూడా అంటారు. సో అయితే కానీ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ధనస్థానం ఒకవేళ జాతక రీతిగా వాళ్ళకి బాగలేదు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారం చేసి లాస్ అయిన వాళ్ళు ఉంటారు, లేదు పిల్లలకు పెళ్లి చేసి అప్పులైన వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళు ఏదో ఆస్తి కొన్న తర్వాత రుణ బాధలు ఎక్కువైపోయిన వాళ్ళు ఉంటారు. కానీ ఒక్కొక్క జాతక రీతిగా వాళ్ళకి అసలు అప్పులు ఎందుకు అవుతుంది, అసలు ఎందుకు వల్ల రుణ బాధలు వాళ్ళు అసలు కష్టపడుతున్నారని చూసుకొని దానికి తగిన రెమెడీ ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం అది ఇస్తూ దాంతో పాటు ధన వశీకరణం చేపిస్తాం. ధన వశీకరణ పూజ. అవును, వాళ్ళ జాతకాన్ని బట్టి అది. అవును, వాళ్ళ జాతకాన్ని పెట్టి ఫస్ట్ వాళ్ళకి జాతక రీతిగా ధనస్థానం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వశ్యం అవుతుంది. నెక్స్ట్ లక్ష్మీ కుబేర పూజలు, అది ఏమైతుందంటే వాళ్ళకి 9 రోజులు చేయమని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళు పంపిస్తారు. పూజలు చేసి కొన్ని వాళ్ళకి దానికి సంబంధించిన యంత్రాసు దానికి సంబంధించిన మెటీరియల్ పంపిస్తారు. సో అదంతా వచ్చిన తర్వాత వీళ్ళు ఫాలో అవుతారు 9 రోజుల్లో. కొంతమంది చూడండి అసలు వాళ్ళకి ఎంత మేజర్ అప్పులు ఉన్న వాళ్ళు కూడా అసలు సాల్వ్ అయిపోయిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. 9 రోజులు 9 రోజులు ఆ పూజ 9 రోజులు ఉంటది.
కానీ వాళ్ళకి అది చేస్తున్నప్పుడు ఇంట్లో లక్ష్మీదేవి నడుస్తున్న గజ్జల సౌండ్ కూడా కొంతమంది వినిపిస్తాయి. అమ్మ బాబాయ్. అది అంత నిజంగానే చాలా మంది క్లయింట్లు మిరాకిల్ అనిపించి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు లైవ్ లో కూడా. కొంతమంది నమ్మట్లేదు, అవి చేసిన తర్వాత నమ్ముతారు, ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా. కొంతమందికి ఏమైతుందంటే కళలో కనిపిస్తారు అమ్మవారు. కొంతమందికి ఏంటంటే ఇవి లక్ష్మీ కుబేర పూజ కాబట్టి కుబేరుడు వాగనం ఉంది కదా ముంగిస, అది కనపడుతుంది. తర్వాత ఆయనది ఇంకొకటి ఏంటంటే తెల్ల గుర్రం, తెల్ల గుర్రం ఆయనది, సో అది కనిపిస్తుంది. కొంతమందికి చేపలు కనిపిస్తుంది. సో ఇవంతా ఏమైతుందంటే వాళ్ళకి అసలు చాలా మంచి ఐశ్వర్యం వస్తుంది అనేది అర్థం చేసుకో మంచిగా. తర్వాత వచ్చి గుడ్ల గుబ్బ కనిపిస్తుంది. సో ఇది వచ్చి లక్ష్మీదేవి వాహనం అన్నమాట. సో ఇవంతా ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే వీళ్ళు ఆ పూజలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇంట్లో అసలు ఆ అమ్మవారు ఉంటే, ఇప్పుడు మన గుడికి వెళ్తే అక్కడ మంచి ఒక స్మెల్ ఉంటాయి చూడండి, మన తిరుపతి వెళ్తే కూడా ఎట్లా ఉంటుంది. సో అట్లా లక్ష్మీదేవి పూజలు చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో అంతా మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటారు. అయితే అమ్మవారి పూజలు జరుగుతున్నప్పుడు ఇంట్లో గొడవలు కూడా ఉండదు, అస్సలు ఉండదు. కొన్ని జాతకాలకి నెగిటివ్ వైబ్రేషన్ ఉండి అది రిమూవ్ అవ్వకపోతే గొడవలు ఉంటుంది, అక్కడే అర్థమైపోతుంది మనకు. మనం పూజ చేస్తున్న గొడవ ఉంది అంటే నెగిటివ్ ఉందని అర్థమైపోతుంది. సో అది కొన్ని క్లయింట్స్ జాతకాలు చూడండి, కొంతమంది లక్ష్మీదేవి పూజ చేయాలంటే భయపడతారు, ఇంట్లో పూజ చేస్తేనే ఇంట్లో గొడవలు ఉంటుందని. అంటే ఆ పూజ చేయనివ్వకుండా ఆపుతుంది అవి, అట్లా అనుకోవాలి. వాళ్ళకి పూజలు చేయనివ్వకుండా ఆపుతుంది అంటే భయంతోనే ఆపేస్తారు వాళ్ళు కదా. సో అది ఆ నెగిటివ్ వల్ల అట్లా. మనం ఏంటంటే ఆ నెగిటివ్ రిమూవ్ చేసి అవి మంచిగా పూజలు చేపిస్తాం కాబట్టి వాళ్ళకి ఖచ్చితమైన పరిష్కారం అనేది అందుతుంది. ఎంత పెద్ద ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా బాగా అయ్యారు. మన ప్రోగ్రామ్ లో ఇవాళ చెప్పారు కదా ఎంతో మంది. ఇవాళ ఏమిటి అసలు ఓవర్ అ పీరియడ్ మన జర్నీ ఇందులో అయితే మనం ప్రత్యక్షంగా మీతో 3 years నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. అవును, ఎంతో మంది అసలు చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అయితే మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియోలో కూడా, మరి లైవ్ లోనే చెప్పచ్చు కదా అదే రెమెడీ అని అంటే వేగ్ గా చెప్పరు, ఏదో ఇది చేసేసుకోండి అవుతుందని చెప్పటం ఉండదు. జాతకాన్ని బట్టి కస్టమైజ్డ్ గా చేసేవి 100% ఫలితం. అందుకే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు 9 రోజుల్లోనే ఫలితం ఉంటుంది అని. రైట్ మేడం. సో ఖచ్చితంగా లక్ష్మీ కుబేర పూజ అయితే చాలా మందికి తెలుసు, చాలా మంది చేసుకుంటూ ఉంటారు. అవును, ఈ లక్ష్మీ కుబేర పూజలు అయితే చేసుకుంటూ ఉంటారు మేడం. ఎప్పుడెప్పుడు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అంటే ఇప్పుడు మనకు జనరల్ గా ఏంటంటే అక్షయ తృతీయ అంటే 3వ తిథి అన్నమాట. అవి జనరల్ గా వచ్చి అక్షయ తృతీయ అనేది చాలా మనం ఇయర్లీ వన్స్ వచ్చేది. కానీ మనం అక్కడ వచ్చి ఏంటంటే సూర్యుడు చంద్రుడు కలిసి వచ్చిన టైమింగ్ లో అక్షయ తృతీయ మనం ఎక్కువ మేజర్ గా ఫాలో అవుతాం. కానీ ఇక్కడ ఏంటంటే మంత్లీ వచ్చే ఆ తృతీయ తిథిలో కూడా ఏంటంటే మనం పూజలు చేసుకోవచ్చు. తృతీయ అనేది లక్ష్మీ కటాక్షం ఇచ్చే టైమింగ్. అవి కాకుండా మనం మొదలు పెట్టేది ఏంటంటే శుక్రవారంలో, ఆ శుక్రవారం రోజులు మొదలుపెట్టి 9 రోజులు చేసేది ఉంటుంది. కంటిన్యూస్ గా చేయాలి ఆ 9 రోజులు. కొంతమంది ఏంటంటే అసలు 27 రోజులు అట్లా కూడా చేయవచ్చు. అయితే ఇప్పుడు చేసే ఓపిక లేదు చాలా మంది కదా. మేము 72 రోజులు కూడా చేసి ఉన్నాం. 72 రోజులు చేసాం. అసలు మిరాకిల్ అంటే అమ్మవారి ఇంట్లో అసలు మనకు నచ్చిన సౌండ్ అసలు మన డే టైంలోనే కనిపించింది అనమాట. అసలు అట్లా ఉంటుంది అసలు నిజంగా. దాని తర్వాత నుంచి ఇంతవరకు లక్ష్మీ పూజ అంటే లక్ష్మీ కుబేర పూజ చేసుకున్న తర్వాత ఇంతవరకు ఆర్థిక ఇబ్బందులు అనేది వచ్చింది లేదు. ఎంత అద్భుతంగా చెప్పారు. అది కన్ఫర్మ్ గా అయితే చెప్పవచ్చాము. ఎందుకంటే మన ఇంట్లో అమ్మవారు నచ్చిన గెజ్జల సౌండ్, అసలు అమ్మవారిని అసలు నిజంగా ముట్టుకోవడం, ఆ భక్తి అనేది అంత భక్తిగా చేశాము. నా లోపల అమ్మవారు వచ్చినప్పుడు ఏమైందంటే అసలు మిరాకిల్ అనిపించింది. నేను అసలు కొంచెం సేపు యాక్చువల్ గా మన పూజ స్టార్ట్ చేసిన 3వ రోజే ఏమైందంటే అమ్మవారు నడుస్తుంది అనమాట. నేను సైలెంట్ గా పక్కన పూజ గదికి పక్కన గదిలో పడుకున్నా. అంటే మనం డే టైంలో కొంచెం రెస్ట్ తీసుకుంటాం. ఆమె నడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. మళ్ళీ నేను అట్లా మేల్కొంటే మళ్ళీ ఆపుతుంది. మళ్ళీ ఏం చేస్తుంది అంటే జల్ 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 అని ఒక సౌండ్, మళ్ళీ ఆపుతుంది. సరే ఏందా చేస్తుంది వెయిట్ చేస్తామంటే కొంచెం సేపు సైలెంట్ అయిపోయింది. తర్వాత చూస్తే నా బాడీలో ఒక వైబ్రేషన్ చూస్తే ఇట్లా ముట్టుకుంటే ఇంకొక చేయి కనిపిస్తుంది. మళ్ళీ ఇట్లా అసలు ఎట్లా ఉంటుంది కదా అది. ఆ అమ్మవారు అసలు ఎంత సాఫ్ట్ అంటే మనం ఇట్లా చేయి ఇట్లా ముట్టుకుంటే మనకే తెలుస్తుంది కదా. అమ్మ నా లోపల వచ్చావా నువ్వు. నేను ఆ రోజు అనుకున్నా అసలు నిజంగా ఆ రోజులోంచి అమ్మవారు చేతులు ముట్టుకునేదానికి ఆ భగవంతుడా అనుగ్రహం ఉండాలి. ఏడుపు వచ్చేసింది నాకు ఆ రోజు. అసలు ఆ రోజు ఇట్లా మళ్ళీ తర్వాత ఏమైందంటే అసలు ఆ రోజు సాయంత్రము ఈ పూజ ఇట్లా మేము చేస్తున్నాం కదా రోజు సాయంత్రం. అప్పుడు మా అమ్మ ఇంట్లో ఉన్నది. అమ్మ కూడా పూజల్లో కలుసుకుంటది. మా అమ్మ ఏం చేసిందంటే కూర్చొని అసలు మొక్కుతూ ఉంటే స్వామివారు విష్ణుమూర్తి శంఖచక్ర నామంతో కనిపించాడు. అట్లనే
అదే రోజు ఈవినింగ్ అసలు ఆమె ఏడ్ చేసింది అట్లానే భయపడిపోయింది ఆమె. చాలా కదా. భయం. అసలు ఫస్ట్ టైం ఆమె కూడా ఇట్లా అదృష్టం. చూడడం. కానీ ఆ పూజలు నేను 72 రోజులు చేశాను. అసలు ఈ పూజ చేయమని చెప్పిందే అమ్మవారు. అబ్బా, అది నాకు ఇంకా పెద్ద విషయం. ఇంకా ఎందుకంటే అసలు తిరుగులేదా అప్పటి అస్సలు నుంచి? ఆ. నేను ఆ రోజు నేను చేయడం అంటే ఇప్పుడు నాకు నాకు చేయమని చెప్పి మా అత్తమ్మకు వచ్చి కళ్ళలో చెప్తుంది, ఉమ్, నాతోనే చెప్తుంది. అదే పెద్ద మిరాకిల్. ఇంకా ఉమ్, నేనుగా చేయడం కాదు, ఉమ్. అమ్మవారుగా చేయమని చెప్పింది. చెప్పు. సో అది అసలు ఆ. మిరాకిల్ అంటే అది అది మీ చెప్పాలి. క్లయింట్స్ కి కూడా మీరు చెప్తారు ఆ, ఎలా చెప్తాము. చేయాలి, మీరు చేసుకున్నది కూడా అవును, చెప్తారు. చెప్తాము. ఆ. క్లయింట్ కు వాళ్ళు పంపించే మెటీరియల్ ప్లస్ ఆ లక్ష్మీ కుబేర పూజ తప్పకుండా వాళ్ళకి వెళ్తుంది. ఉమ్. వెళ్తే అది అసలు వాళ్ళు ఎలా పెట్టి చేయాలి చెయ్యాలి అనే అనేది విధానం అని మన ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నాం, జనులు కూడా అంత బాగుండాలని బాగుండాలని మనం కోరుకోవాలి అందుకే కదా. అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే అవును. ఎంతసేపు మనమే కాదు, ఉమ్, పరహితం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అవును, ఉంటుంది. అవును. అదే చాలా అద్భుతం. చాలా సంతోషం. అంటే నా లైఫ్ లో అసలు అమ్మవారిని ముట్టుకునే ఒక భాగ్యం అనేది మామూలు విషయం కాదు. అసలు మర్చిపోలేం కదా. చాలా చాలా సంతోషం, చక్కటి విషయాల్ని షేర్ చేసుకున్నాను. అవును. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.